కేసీఆర్ ఓడిపోవడం అనేది మీరు బాధపడ్డం కానీ లేదంటే కేసీఆర్ ఓడిపోయాడే అని చెప్పేసి ఆలోచన కానీ ఏమన్నా ఉందా మీకు? అనిపించింది, ఎందుకు ఓడిపోయాడని అనిపించింది. మా తండ్రి లెక్క అయినా కన్న తండ్రి లెక్క బాధపడమా అమ్మ. స్టూడెంట్స్ తొందరపడి చేసిన పని. పాపం ఆయన మంచోడు ఉండే. మంచోళ్ళు పోతే బాధపడమ్మా. చెప్పు. కేసీఆర్ నెంబర్ 1, ఆయన మళ్ళీ రావాలి, తప్పకుండా తీసుకొస్తాడు. నా బాధ ఉందమ్మా. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసిండు. నిజంగా చెప్పాలంటే మాకు అన్నిటికీ మాకు కేసీఆర్ మంచిగా ఇచ్చిండమ్మా. మాకు వరద బాధితులు కానీ ఇప్పుడు కాలువ దగ్గర ఉంది కదా, అప్పుడు కొన్ని పైసలు కానీ ఇంకా ఏది ఉన్నా కూడా జీరో బిల్ అని మహిళల కోసం కానీ గ్రామాలలో కానీ సిటీలలో కానీ మాకు కేసీఆరే మంచిగా చేసిండు. మేమైతే 100% కేసీఆర్ గురించే మాట్లాడతాం. అంటే ఈయన కూడా చేస్తుండొచ్చమ్మా, కానీ మా వరకు వచ్చే వరకు మాత్రం లేదు. మేము ఎట్లా అంటే వంట పని చేసుకుంటాము, ఇంట్లో ఉంటాము, అది మా పని. మాత్రం ఇచ్చినది అప్పటి నుంచి ఉంది. అది కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఉన్నది మాకు. కేసీఆర్ పాపం ఆయననే ఇచ్చింది మాకు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే ఉన్నది మాకు, మా భార్యకు. విన్నదమ్మా, ఆయన ఏం చేయలేమ్మా, ఉట్టి మాటలతోటి గెలిచాడు అంతే. ఈ 6 గ్యారెంటీతో పబ్లిక్ మోసపోయి ఓటేసింది ఆయనకు. ఇలా రేవంత్ రెడ్డి గారికి మోసపోయి ఓటేసినాం. విన్నదాం అంతే, ఏం చేయలేమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనకు మొక్కాలమ్మా. చాలా మంచి వ్యక్తి. తెలంగాణ తెచ్చిండు, పోరాడి తెలంగాణను కూడా మంచిగా చూసిండు, తెలంగాణ ప్రజలను కూడా మంచిగా చూసిండు, ప్రజలను దగ్గరికి తీసిండు. పాపం ఆయన మంచిగా ఉండాలి. ఆయన కొడుకు హరీష్ రావు కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాను. మరి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అవసరమా అమ్మా? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అవసరమా? అవసరం ఏమున్నదమ్మా, లాస్ అవుతుంది. ఆర్టీసీ మొత్తం కొట్టుకుపోయేటట్టు ఉంది, ఆర్టీసీ బంద్ అయిపోయేటట్టున్నది. పెట్టాలని ఏముందమ్మా, ఓట్ల గురించి ఆశ పెట్టిండు అంతే. గదొక్కటి అమలు చేసిండమ్మా ఆయన. బస్ కొట్టుకుంటూ మమ్మల్ని మేము టికెట్ తీసుకొని కూర్చుంటామా, ముసలి ఆడవారు వచ్చి లేవు ఈ బస్సు మాది అంటారు. లేచి నిలబడిపోతున్నామమ్మా, ఏం చేయాలి చెప్పు. అసలు పరిస్థితి వచ్చేసింది. మరి కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కేసీఆర్ ఓడిపోయినందుకు మీరు బాధపడ్డారా? బాధపడ్డామమ్మా, ఏడ్చినాం మేము. మా ఇంట్లో కూర్చుంది మేము అందరం ఏడ్చినాం కేసీఆర్ ఓడిపోతే. కానీ మా కాన్స్టిట్యూషన్లో, మసూరాబాద్ కాన్స్టిట్యూషన్లో కేసీఆర్ని గెలిపించుకున్నాం, ముఠా గోపాల్ గారిని. ఇలా రామ్మా, ఆయన కేసీఆర్కే వేసినాం ఓటు. నేను కూడా కేసీఆర్ వెంబడి కొట్లాడినమ్మా, తెలంగాణ గురించి మస్తు పోరాడినా, దెబ్బలు తిన్నా, నాకు గ్యాస్ ప్రైజ్ కూడా అయింది, అన్నీ అయినాయి. కానీ నాకు ఏమీ లాభం లేదు. ఈ కాంగ్రెస్ వచ్చింది, ఇంకా ఇదైపోతున్నాను. కొట్లాటలు అవి ఇవి, తాగుబోత్తానం ఎక్కువైపోయింది. రోడ్ల మీద ఏడబడితే ఆడ వండుకుంటారు తాగేటోళ్ళు, వాళ్ళకు రక్షణ లేదు, ఏం లేదు.